నేను చేసిన తప్పు నాకు తెలుసుకోవడానికి కరెక్ట్‌గా 11 సంవత్సరాలు పట్టింది. అది నేను చేసిన తప్పేంటో మీతో చెప్తాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకేంటంటే నేను చేసిన తప్పేంటంటే తొందరగా పెళ్లి చేసుకోవడం. తొందరగా అంటే నేనే 14లోనో, 15లోనో పెళ్లి చేసుకోలేదు. 18 వచ్చేసరికి నాకు పెళ్లి చేసేసారు. తెలిసిన సంగతే కదా! ఈ లోవర్ మిడిల్ క్లాస్‌లో నుండే బాధే అది. ఇంకా తల్లిదండ్రులు పెంచలేము, వీళ్ళని మేపలేము అనే ఒక సిచ్యువేషన్‌లోకి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏదంటే పెళ్లి చేసి పంపించడమేనండి. అదే నా లైఫ్‌లో కూడా జరిగింది. యాక్చువల్లీ మేము ముగ్గురు ఆడపిల్లలం. మా అమ్మ నాన్నలకి అబ్బాయిలు లేరు. నేనే పెద్దాన్ని. ప్రెజర్ అంతా నా మీదే ఉండేది. నాకు 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా పెళ్లి సంబంధాలు అయితే చూడడం మొదలుపెట్టారు. ఇంకా దారుణంగా వచ్చేవారు. చూడడానికైతే చాలామంది వచ్చేవారు. అలానే ఫేస్ చేసేదాన్ని. ఇంట్లో వద్దు అంటే కూడా మా నాన్నగారు భయపెట్టి బాగా కూర్చోమనేవారు పెళ్లి చూపుల్లోని. తప్పదు కదా మరి. మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు చెప్పింది వినడమే. కొంచెం ఏడడం. ఆ ఏజ్‌లో ఏం తెలుస్తుంది చెప్పండి. కొంచెం ఏడిచేదాన్ని. అయినా కూడా ఎలాగో ఒకలా అడ్జస్ట్ చెయ్యి, ఇష్టం లేకపోయినా చీర కట్టుకొని మరీ రెడీ అయ్యి గంగిరెద్దులా వాళ్ళ ముందు కూర్చునేదాన్ని. అలా 15 సంవత్సరాల నుంచి, నాకు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి స్ట్రగుల్ చేసి ఎలాగో ఒకలాగా ఒక దేవుడి దయ వల్లే మంచి సంబంధమే సెట్ చేసి నాకు పెళ్లి చేసేసారు. ఇప్పుడు అనిపిస్తుంది పెళ్ళైన 11 సంవత్సరాలకి ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని. అంటే నాకంటూ ఒక లైఫ్ లేదనిపిస్తుంది. పిల్లలు, ఇల్లు పని, ఈ భర్త, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మా అమ్మ నాన్నల సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు బతకలేరు. అవును, నిజమే. ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. అంతా బాగానే ఉంది. బట్ వాళ్ళకంటూ ఒక ఇల్లు కూడా లేదు. వాళ్ళు కష్టపడితేనే రెంట్ కట్టుకొని వాళ్ళు ఇంకా బతకాలి. వాళ్ళు కష్టపడాలి. ఇంకా మాకు పెళ్ళిళ్ళు చేశారా అంటే మాకు పెద్ద డబ్బున్న ఇంట్లో ఏమి ఇచ్చేయలేదు. మామూలు మిడిల్ క్లాస్, వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ కాబట్టి మాకు మిడిల్ క్లాస్లో ఇచ్చి చేశారు. ఇంకా తెలుసు కదా మిడిల్ క్లాస్ మెలోడీస్. అలానే ఉన్నాయి మా లైఫ్లో. మేము కూడా హెల్ప్ చేయగలం. బట్ వాళ్ళకి సరిపోయినంత హెల్ప్ అయితే మేము చేయలేకపోతున్నాం. అలా ఉంటాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే చక్కగా పెళ్లి చేసుకోను అని చెప్పి గట్టిగా స్టాండ్ అయ్యి నా కోసం నేను చక్కగా నాకు వచ్చిన చదువు, నేను చాలా తెలివైన దాన్ని, నా గొప్పలేని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజం కాబట్టి. నేను చాలా తెలివైన దాన్ని. నేను ఏదో అలా కష్టపడి ఏదైనా మంచిగా జాబ్ చేసి వాళ్ళకంటూ ఒక ఇల్లు, వాళ్ళకంటూ కొంచెం మనీ ఇచ్చిన తర్వాత నేను నా లైఫ్ చూసుకొని పెళ్లి చేసుకొని ఉంటే నేను ఇంకా బెటర్ పొజిషన్లో ఉండును. మా అమ్మ నాన్నలను కూడా ఉంచును. నేను చేసిన తప్పు అదేనండి, తొందరగా పెళ్లి చేసుకోవడం. అంతే.